మహానటి సావిత్రి అభినయం, ఆవిడ జ్ఞాపకాలు తెలుగువారికి తీపి గుర్తులే. తనకే సొంతం, తనకు మాత్రమే సాధ్యమైన హావభావాలతో తెలుగు తెరపై ప్రకాశించారు, తమిళ ప్రేక్షకుల్ని అలరించారు. 30 ఏళ్ల తన కెరీర్లో 252 చిత్రాల్లో నటించారు మహానటి. 1950-60 దశకంలో ఇండియాలోనే ఎక్కువ ఆదరణ కలిగిన నటిగా కీర్తి పొందారు. ఈ మహానటి నటించిన 3 చిత్రాలు 15 రోజుల్లో విడుదలైన సందర్భం ఉంది. మీకు తెలుసా? ఈ 3 చిత్రాల్లోనూ సావిత్రి కీలక పాత్రలు పోషించారు. అరుదైన అభినయంతో అలరించారు. ఇందులో 2 చిత్రాల్లో నటరత్న ఎన్టీఆర్ హీరో కాగా, మరో చిత్రంలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా నటించారు. ఆ 3 చిత్రాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. ప్రముఖ దర్శక నిర్మాత బిఎన్ రెడ్డి సుమంగళి పేరుతో 1940లో ఒక చిత్రం తీశారు. ఇదే టైటిల్తో 1965లో మరో సినిమా వచ్చింది. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగ్గయ్య కీలక పాత్రలు పోషించారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు. ఇందులో అక్కినేని భగ్న ప్రేమికుడిగా, త్యాగమూర్తిగా అభినయించారు. అలాగే సావిత్రి నటన ఈ చిత్రానికి కీలకం. సుమంగళి ఒక ప్రయోగాత్మక చిత్రం అని చెప్పాలి. అందుకే మాస్ ఆడియన్స్కు నచ్చలేదు. ఏఎన్ఆర్ సావిత్రిల నటన అందరికీ నచ్చినా పాయింట్ నచ్చకపోవడంతో సినిమాను తిరస్కరించారు. సుమంగళి చిత్రానికి సంబంధించి 2 రికార్డులు ఉన్నాయి. అవేమిటంటే, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జనవరి 1న సుమంగళి చిత్రం రిలీజ్ అయింది. విజయవాడలో అలంకార్, లీలామహల్ థియేటర్లలో ఒకేసారి విడుదల కావడం, 2 థియేటర్లలోనూ 3 వారాలు ఆడటం అప్పట్లో ఒక రికార్డు. ఆ రోజుల్లో అక్కినేనికి అంత క్రేజ్ ఉండేది. సుమంగళి చిత్రంలో సావిత్రి కూడా ఉండడం అదనపు ఆకర్షణ అయ్యింది. అలాగే మరో విశేషం ఏమిటంటే, మిగిలిన అన్ని కేంద్రాల్లోనూ సుమంగళి చిత్రాన్ని 4 వారాలకే తీసేయగా, హైదరాబాద్ దీపక్ మహల్లో, విజయవాడ అలంకార్లో మాత్రం 89 రోజులు ఆడడం. సుమంగళి చిత్రం విడుదలైన సరిగ్గా వారం రోజులకు జనవరి 7న సావిత్రి మరో చిత్రం నాది ఆడజన్మే విడుదలైంది. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఎస్వి రంగారావు నిర్మాత కావడం విశేషం. మనిషికి బాహ్య సౌందర్యం కంటే అంతః సౌందర్యం ముఖ్యం అనే ఇతివృత్తంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో మహానటి డీగ్లామరైజ్డ్ పాత్రలో అత్యద్భుతంగా నటించారు. ఆమె చెల్లెలి పాత్రను జమున పోషించారు. హరనాథ్ మరో హీరో. ఈ సినిమాకు నానుం ఒక పెణ్ అనే తమిళ చిత్రం మూలం. ఆ చిత్రంలో ఎస్వీఆర్ పోషించిన జమీందారు పాత్రకు ఎంతో పేరు వచ్చింది. అందుకే రీమేక్ హక్కులు కొని తెలుగులో తీశారు ఎస్వీఆర్. మహానటి సావిత్రిపై చిత్రీకరించిన కన్నయ్య నల్లని కన్నయ్య పాట పెద్ద హిట్టు. ఈ సినిమాలో వాణిశ్రీ కూడా ఓ పాత్ర పోషించారు. రత్నకుమారి అనే ఆమె పేరు మార్చి వాణిశ్రీగా నాది ఆడజన్మే చిత్రంలో అవకాశం ఇచ్చారు ఎస్వి రంగారావు. నాది ఆడజన్మే చిత్రం విడుదలైన వారం రోజులకు పాండవ వనవాసం చిత్రం విడుదలయ్యింది. ఎన్టీఆర్ భీముడిగా, ఎస్వీఆర్ దుర్యోధనుడిగా నటించిన ఈ చిత్రానికి పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ద్రౌపది పాత్రకు మొదట భానుమతిని అడిగారు. 5గురు భర్తలకు భార్యగానా, వద్దులేండి, నేను శోక పాత్రలు వేస్తే జనం చూడరు అన్నారామె తన సహజ ధోరణిలో. అప్పుడు మహానటి సావిత్రిని సంప్రదించారు. నర్తనశాల చిత్రంలో ద్రౌపదిగా అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందిన సావిత్రి పాండవ వనవాసంలో మరోసారి ఆ పాత్రను అనితర సాధ్యమైన రీతిలో పోషించి మెప్పించారు. కౌరవ సభలో తనకు పరాభవం జరుగుతున్నప్పుడు భీష్మ, ద్రోణ వంటి కురువృద్ధులను చూసే చూపులో, పాండవులను చూసే చూపులోనూ ఏకకాలంలో వైవిధ్యాన్ని ప్రదర్శించారు మహానటి. అలాగే పవిత్రమైన ఇమేజ్ కలిగిన సావిత్రిపై వస్త్రాపహరణం సీన్ తీయడం దర్శకుడికి కత్తి మీద సామే. ఎంతో హుందాగా, అసభ్యానికి తావు లేకుండా చిత్రీకరించారు కమలాకర కామేశ్వరరావు. భీముడు, ద్రౌపదీలపై డ్యూయెట్ చిత్రీకరించడం ఒక విశేషం. ఎన్టీఆర్, సావిత్రి ఆ పాత్రలు పోషించడం వల్లనే ఇది సాధ్యమైంది. మరో విశేషం ఏమిటంటే, ఎన్టీఆర్, సావిత్రి జంటగా నటించిన 2 చిత్రాలు నాది ఆడజన్మే వారం రోజుల తేడాతో విడుదలయ్యి 5 కేంద్రాల్లో 100 రోజులు డైరెక్టుగా పూర్తి చేసుకోవడం ఆల్ టైమ్ రికార్డు.
ఇలా 15 రోజుల్లో మహానటి నటించిన 3 విభిన్న చిత్రాలు విడుదలయ్యి ఆవిడ సత్తా చాటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.